ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు ఇంటా బయట గొడవలు ఎక్కువగా ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక గొడవతో తలనొప్పి వస్తుందా? అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటిస్తే మీరు ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగం చేస్తున్న చోట కానీ వ్యాపారం చేస్తున్నటువంటి చోట కానీ మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉంది. అదేమిటంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే 4:30 నుండి 5:30 లోపల చక్కగా స్నానం చేసి కాలభైరవుడి యొక్క ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి ఓం కాలభైరవాయ నమః, ఓం శత్రునాశక కాలభైరవాయ నమః అనేటటువంటి మంత్రంతో 101 సార్లు పూజ చేసి అక్షతలు పసుపు అక్షతలతో పూజ చేసిన తర్వాత చక్కగా కొద్దిగా అన్నం తీసుకుని అన్నంలో తెల్ల నువ్వులు వేసి కాలభైరవుడికి నైవేద్యం పెట్టి ఆ అన్నాన్ని పక్షులకి వేసేసి అలా వేయడం వల్ల మీకు ఎక్కడైనా సరే మీరు వెళ్ళినటువంటి చోట గొడవలు పడుతూ ఉన్న ఎవరైనా మీతో వాదనలకు దిగుతూ ఉన్నా లేదా కోర్టు వ్యవహారాలు లాంటివి ఉన్నా చికాకులు ఉన్నా అవన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. శత్రునాశన కాలభైరవుడు అంటే శత్రువుల్ని నాశనం చేయడు, శత్రువుల్ని మీకు మిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. కాలభైరవ ఆరాధనతో పాటుగా మీ కులదేవత పూజ కూడా చేసుకోండి. తద్వారా మీకు వాక్శుద్ధి అనేటటువంటిది పెరుగుతుంది. మీరు చెప్పేటటువంటి మాట ఎవరైనా సరే చేతులు కట్టుకుని వినవలసిందే. అటువంటి ఈ పరిహారం దీన్ని జాగ్రత్తగా పాటిస్తే కనుక తప్పనిసరిగా మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తున్నారు కాబట్టి మీరు మరిన్ని వీడియోలు మా నుంచి పొందాలనుకుంటే, మా వీడియోలని చూడాలనుకుంటే కనుక ఇక్కడే కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, చక్కగా దాన్ని టచ్ చేయండి. మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ చేయండి. చక్కగా మా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోల్ని మీ యొక్క స్నేహితుల యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ పోస్ట్ చేయండి. తద్వారా మీరు మా నుండి మరిన్ని విశేషాలు అన్నీ కూడా తెలుసుకోగలుగుతారు, మరిన్ని వీడియోలు పొందగలుగుతారు. జయం.